ఓకే, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ కదా, ఇవన్నీ కంప్లీట్ చేశాం కదా, ఇది పెండింగ్ లేదు కదా నాగరాజ్? అన్నీ అయిపోయినాయి సార్ అవన్నీ. ఏమీ పెండింగ్ లేదు కదా, కరెక్ట్గా చూడండి. ఒకవేళ బై మిస్టేక్లో మీరు ఏమైనా కంప్లీట్ అవ్వకుండానే కంప్లీట్ అయినట్టు ఏం పెట్టలేదు కదా? లేదు సార్, అది ఇంక మన అట్లే ఉంది. ఒక జీరో బ్యాలెన్స్ ఒకటి పెట్టినాం, అది మీరు చెప్తారా మరి? జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్ అనేది మనకు అవుట్పుట్ అనేది 2 కంపెనీ కోడ్స్ మధ్యన జరుగుతుందండి. మనం పోస్టింగ్స్ చేయలేమండి. ఓకే సార్. పోస్టింగ్స్ మీకే కాదు, ఎవరికి చెప్పలేదు. ఒకవేళ పోస్టింగ్స్ కావాలంటే నేను చూసి చెప్తాను, కానీ అది జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అనేది మీకు అక్కడ సపరేట్ గా ఇచ్చాను. మీరు చెప్పలేదు అనుకుంటున్నారేమో. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ ఎలా అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాం అనేది మాత్రమే చెప్తాం. అవునవును సార్. అర్థమైందా మీకు పాయింట్? అవును సార్, క్రియేట్ చేసేది చెప్పారు. క్రియేట్ చేసి చెప్తాం. ఎంట్రీ పోస్టింగ్స్ అంటే అసలు అది అవ్వదు, కష్టం. అంటే చేయొచ్చు, కానీ దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది. 2 కంపెనీ కోడ్స్ ని బేస్ గా చేసుకుని చేయాలి అది. బట్ మీరు అడిగారు కాబట్టి నేను చూస్తాను. చూసి ఒకవేళ మన సర్వర్లో అయితే కనుక చెప్తానండి. మీకు ఏది మిస్ చేయను, మ్యాక్సిమం ప్రతిదీ కవర్ చేస్తాను. ఓకే సార్. ఓకేనా? మీరు చెప్పలేదు అనుకోకండి అట్లా. నాకు బ్యాచ్ వెంటనే స్టార్ట్ చేయాలని ఉండదు. ఫస్ట్ మీరు అందరూ సాటిస్ఫై అవ్వాలి, తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి వెళ్తాను. అంతేకాని మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను. S4 HANA సర్వర్ తీసుకుంటే S4 HANAలో కూడా కాన్ఫిగరేషన్ చెప్తాను. అట్లీస్ట్ ఒక 40 టాపిక్స్ చెప్తాను మీకు S4 HANA లైవ్ లో వినాలనుకుంటే. ఒక బ్యాచ్ చెప్తున్నాను. S4 HANA 10 to 11 జరుగుతుంది, 9 to 10 జరుగుతుంది. వాళ్ళు ఎవరు పేమెంట్స్ చేయలేదు, ఫ్రీగానే చెప్తున్నాను S4 HANA క్లాసెస్. జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అనేది మనకి అవ్వదు, బట్ ట్రై చేద్దాము. ఓకే, ఎనీవే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ కదా, చూడండి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని అడుగుతుంటారు. కన్సల్టెంట్గా వెళ్ళినా కూడా ఇంపార్టెంట్. ఎందువల్ల? కన్సల్టెంట్కి గైడెన్స్ ఇచ్చేది మీరే కాబట్టి. సో కన్సల్టెంట్స్కి గైడెన్స్ ఇచ్చేది మీరే కాబట్టి కన్సల్టెంట్ కూడా తెలియాలి. బట్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయాలంటే కొన్ని పారామీటర్స్ అనేది ఫాలో అవ్వాలి. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే అసలు మీనింగ్ ఏంటి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ సార్. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్. వెరీ గుడ్, 100% కరెక్ట్ ఆన్సర్. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. ఎగ్జాంపుల్ మీరు ఏంటి, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ అనుకుందాం. సో ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీరు టాటా గ్రూప్ అనుకున్న ఎగ్జాంపుల్. టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం 2 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో అటువంటి సిచ్యువేషన్ లో టాటా టెలికాం వాళ్ళది టాటా టెలికాం ఉన్న ఎగ్జాంపుల్. టాటా టెలికాంది టాటా మోటార్స్ వాళ్ళు పే చేస్తున్నారు. టాటా టెలికాంది టాటా మోటార్స్ వాళ్ళు పే చేస్తున్నారు. అంటే ఒకే ఎగ్జాంపుల్ మీకు స్లైడ్ ఇస్తాను చూడండి, మీకు క్లారిటీ ఉంటుంది. వెయిట్ చూడండి. టాటా గ్రూప్ లో ఏముంది? టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ 3 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. టాటా స్టీల్ వాళ్ళు టాటా స్టీల్ వాళ్ళ పేమెంట్ టాటా టెలికాం వాడు చేశాడు. అంటే ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయి ఇవి. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయి కంపెనీ కోడ్స్. టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్. ఇవేంటి కంపెనీ కోడ్స్. గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? టాటా గ్రూప్. సో టాటా స్టీల్ వాళ్ళది టాటా టెలికాం వాళ్ళు చేశారు పేమెంట్. ఇప్పుడు మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంది, మనం టాటా స్టీల్ లో ఉన్నాం, టెక్నికల్ ఇష్యూ ఉంది, టాటా టెలికాం వాడు పేమెంట్ చేశారు. అంటే ఒక కంపెనీకి సంబంధించిన పేమెంట్స్ అనేది మరొక కంపెనీ కోడ్. టాటా స్టీల్ అనే కంపెనీ కోడ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అనేవి టాటా టెలికాం వాళ్ళు చేశారు. ఇట్లా చేసేటప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఏమంటారంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్, లేదంటే క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్స్ అంటారు. క్లియర్ కదా? క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్స్ అంటారు.
సో ఇలా చేయాలంటే కొన్ని స్టాండర్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి ఎగ్జాంపుల్ చూడండి. OX15 లో మీ గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తారు. OX15 లో. సో టాటా చూడండి, మీ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో సంబంధించిన కంపెనీ కోడ్స్ అయి ఉండాలి. ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏం క్రియేట్ చేశారు? సిలబస్ కాపీ క్లోజ్ చేసి మీరు పని చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి ఒకటి. వెయిట్ చేయండి. నేను మీకు ఇంకో షీట్ ఇస్తాను, వెయిట్ చేయండి చెప్తాను. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి అది. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి. సో మీరు 2 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేశారు కదా. ఫస్ట్ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరేంటి? ఫస్ట్ది టైప్ చేయండి, అక్కడ టైప్ చేయండి. మీరు చెప్పదు, టైప్ చేయండి. గుర్తుందా లేదా? మీ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? మనం డైలీ యూజ్ చేస్తున్నాం కదా కంపెనీ కోడ్. ఆ కంపెనీ కోడ్ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? ఇదా? ఓకే. టోటల్ నేమ్ అవసరం లేదు మనకి. 4 లెటర్స్ తీసుకోండి. VI కరెక్టేనా? VAIS ఇది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. మీ కంపెనీ కోడ్ ఏముంది దానికి అండర్లో? ఇక్కడే యాడ్ చేయండి. దానికి స్ట్రైట్ లోనే యాడ్ చేయండి. VR11. ఓకే ఫైన్. నెక్స్ట్ సెకండ్ కంపెనీ కోడ్, సెకండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఏంటి? సెకండ్ వన్, ఫస్ట్ వన్ ఇక్కడ ఉంచండి. VRFG కదా ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి? చూడండి, ఫస్ట్ వన్ మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? VRFG అనేది మన గ్రూప్ ఆఫ్ కంపెనీ. సెకండ్ వన్, ఫస్ట్ వన్ VRFG అనేది మన గ్రూప్ ఆఫ్ కంపెనీ. మన కంపెనీ కోడ్ ఏంటి? VR11. సెకండ్ కంపెనీ కోడ్ కూడా చూడండి, సెకండ్ కంపెనీ కోడ్ ఏముంది? NR11 ఉంది. NR11 కూడా VRFG లోనే పార్ట్ అవ్వాలి, అంటే టాటా గ్రూప్ లోనే పార్ట్ అవ్వాలి. 2 కంపెనీ కోడ్స్ కూడా. ఒక పని చేద్దాం, నేను చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. దీనివల్ల మీకు ఏం ఎఫెక్ట్ ఉండదు, గ్లోబల్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. చూడండి, NRFG తీసేయండి, తీసేసి VRFG ఇవ్వండి. NRFG. ఓకే, NRFG తీసేసి VRFG ఇచ్చాం. చేంజ్ చేస్తున్నాను. 2 కంపెనీ కోడ్స్ VR11, NR11 ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన అవ్వాలి. అట్లయితేనే మీకు ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది, లేకపోతే అవ్వదు. క్లియర్ కదా? ఒక పని చేయండి, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ OX16కి వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళండి, సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో ఫస్ట్ కంపెనీ కోడ్ వెయిట్ చూడండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏముంది? VR11 ఉంది. గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్ ఏంటి? VRFG. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏముంది? VR11. గ్రూప్ ఆఫ్ కంపెనీ VRFG. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి, పొజిషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడే ఉన్నట్లున్నాయి. సెకండ్ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది మీది? చూడండి, ఇది సెకండ్ కంపెనీ కోడ్ VR11. గ్రూప్ ఆఫ్ కంపెనీ చూడండి, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏముంది? NRFG ఉంది. ఇది తీసేసి ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఇవ్వండి. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి, VRFG. ఎంటర్, సేవ్. డేటా వాస్ సేవ్డ్. డేటా వాస్ సేవ్డ్. ఇక్కడ మనం ఏం చేసాం అర్థమైందా? 2 కంపెనీ కోడ్స్, ఆ షీట్ ఓపెన్ చేయండి. 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద తీసుకొచ్చాం. అర్థమైందా పాయింట్? ఇక్కడ 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద తీసుకొచ్చాం మనం. VRFG అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో VRFG లో ఏముంది? కంపెనీ కోడ్ VR11 ఉంది. సెకండ్ కంపెనీ కోడ్ కూడా VRFG లోనే NR11 ఇచ్చాం. అంటే 2 కంపెనీ కోడ్స్ VR11 NR11 అనేది ఒకే కంపెనీ కోడ్స్, ఒకే గ్రూప్ ఆఫ్ VR11 NR11 అనేది 2 డిఫరెంట్ కంపెనీ కోడ్స్. ఈ రెండు కూడా ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలోకి తీసుకొచ్చాం. ఎగ్జాంపుల్ టాటా స్టీల్, టాటా మోటార్, ఆ 2 కంపెనీ కోడ్స్ కూడా టాటా గ్రూప్ అండర్ లో తీసుకొచ్చాం. క్లియరా? ఇంతవరకు పాయింట్ క్లియర్ ఉందా? ఎస్ సార్. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ కూడా ఉండాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైంది. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉండాలి. చూడండి, టాటా గ్రూప్ లోనే ఉన్నాయి, టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్. సేమ్ అలాగే మనం ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ని తీసుకున్నాం. తర్వాత చూడండి, అసైన్మెంట్ కూడా చేసేసాం. ఫైన్. తర్వాత చూడండి, టోలరెన్స్ గ్రూప్, GL టోలరెన్స్ గ్రూప్ అండ్ వెండార్ టోలరెన్స్ గ్రూప్ 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకటే ఉండాలండి. 2 కంపెనీ కోడ్స్ కూడా ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి, లేకపోతే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వదు. మీకు అందుకే నేను ఫస్ట్ లో చెప్పాను, 2 కంపెనీ కోడ్స్ కి కూడా ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏమైతే టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేశారో సెకండ్ కంపెనీ కోడ్ కూడా సేమ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలని చెప్పాను. ఓకే, ఓపెన్ చేద్దాం. OBA0 ఒకసారి ఓపెన్ చేయండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్ కి టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు? GL టోలరెన్స్ గ్రూప్ అనేది పైన VR11 తర్వాత యాడ్ చేయండి. VR11 తర్వాత యాడ్ చేయండి. ఇది టోలరెన్స్ గ్రూప్ ఏముంది మీది? VRTG ఇచ్చారా? సెకండ్ కంపెనీ కోడ్ కి ఎందుకు ఇచ్చారు? నేను ఒకటే వారని చెప్పాను కదా. ఇప్పుడు ఇట్లా అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము. ఇట్లయితే అవ్వదు, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. మీకు అందుకే ఫస్ట్ లో చెప్పాను, సెకండ్ కంపెనీ కోడ్ కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి అని చెప్పాను నేను. ఇప్పుడు చేంజ్ చేయొచ్చు కదా సార్? ఇప్పుడు చేంజ్ చేసేయచ్చు కదా సార్ టోలరెన్స్ గ్రూప్? చేంజ్ చేయొచ్చు కానీ మళ్ళీ దానివల్ల ఏమైనా గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు కదా. సరే, పని చేద్దాం, మనం చేంజ్ చేద్దాం. తప్పదు, చేయాల్సిందే. వెళ్ళండి, OBA4కి వెళ్ళండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, OBA4. పొజిషన్కి వెళ్ళండి. ఇది సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూపా? ఇది సెకండ్ కంపెనీదా? న్యూ ఎంట్రీకి వెళ్ళండి. ఓకే,
ఇది అవసరం. పని చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్కి టాలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు అది ఇవ్వండి. ఇక్కడే ఇవ్వండి. ఇది ఫస్ట్ కంపెనీ టాలరెన్స్ గ్రూప్. సెకండ్ కంపెనీ టాలరెన్స్ ఇవ్వండి. ఇక్కడ టాలరెన్స్ కాదు, నేమ్ ఇవ్వండి, కంపెనీ కోడ్ NR11. ఇవన్నీ ఫిల్ చేసేయండి కిందవన్నీ. $9 ఇవ్వండి. కింద కూడా $9 ఇవ్వండి. %5 ఇవ్వండి. కింద ఇక్కడ 100 సాక్రిఫైస్ అమౌంట్స్ ఇవ్వండి. సెకండ్ కంపెనీ కోడ్కి ఫస్ట్ కంపెనీ కోడ్కి ఒకటే టాలరెన్స్ గ్రూప్ ఉండాలి. ఓకే, అడ్జస్ట్మెంట్ అమౌంట్ కూడా ఒక 100 ఇచ్చేయండి. సేవ్ చేసేయండి. సేవ్ చేయండి. తీసుకుందా? ఓకే, ఫైన్, వెరీ గుడ్, తీసుకుంది, ఫైన్, యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ అసైన్ యూజర్ టు OBA4 చేశాం కదా, ఇది మన కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. OBA4 ఓపెన్ చేద్దాం. ఇక్కడ 1 మోర్ చేయాలి మనము. ఓకే, ఫైన్. చూడండి, ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి టాలరెన్స్ గ్రూప్ ఒకటే ఉందా? నేమ్ ఒకటే ఉందా? ఇప్పుడు చూడండి, VRTG ఈ రెండు కూడా టాలరెన్స్ గ్రూప్స్. కంపెనీ కోడ్స్ ఏంటి? NR11 NR11. ఈ రెండు ఒకటే ఉన్నాయి. ఇలా ఉండాలి. తర్వాత యూజర్ కూడా అదే అసైన్ చేసి ఉండాలి. యూజర్ కి అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57 వెళ్ళండి. VRTG ఒకటే ఉండాలి. క్లియర్ కదా? ఒక పని చేయండి, ఒకసారి ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇది కాదు, సారీ, షీట్ ఓపెన్, షీట్ అంటే అది. ఇక్కడ చూడండి, ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ కంపెనీ VRFG ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్. 2 టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్ కి ఒకటే టాలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. డిఫరెంట్ టాలరెన్స్ గ్రూప్స్ ఉంటే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ GL టాలరెన్స్ కూడా చేద్దాము. దానివల్ల మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు. GL టాలరెన్స్ చేశారా? OBA0కి వెళ్ళండి. OBA0 పొజిషన్. డబల్ క్లిక్ చేయండి దానిపైన. NR11 బ్యాక్ వెళ్ళండి. సెకండ్ కంపెనీ కోడ్ కూడా తీసుకోండి. బ్యాక్ వెళ్ళండి. సెకండ్ కంపెనీ కోడ్ అదే సార్. NR11 సెకండ్ కంపెనీ కోడ్. ఫస్ట్ కంపెనీ కోడ్ కూడా తీసుకోండి. రెండు ఇవ్వండి, రెండింటికి ఇవ్వండి. ఇంకోటి ఏం చెప్పారు? NR11 కాకుండా VR11. ఇది కూడా ఇవ్వండి. ఇది డిఫరెంట్ కంపెనీ కోడ్ లెవెల్లో కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, ఇది దీనివల్ల ఎఫెక్ట్ ఉండదు మనకి. చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్, ఓన్లీ కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చాం. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు ఇక్కడ. అంటే దీనివల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో మేజర్ గా గుర్తుపెట్టుకోండి. ఆ షీట్ ఓపెన్ చేయండి. షీట్ కదా, ఇమేజ్ ఓపెన్ చేయండి.
ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్ అనేవి ఉండాలి. ఒకటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో మీ కంపెనీ కోడ్స్ అనేవి ఉండాలి. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీ కంపెనీ కోడ్స్ అనేవి అసైన్ చేసి ఉండాలి. అలాగే టోలరెన్స్ గ్రూప్స్ కూడా ఒకటే నేమ్ తో ఉండాలి. మీకు 4 కంపెనీ కోడ్స్ ఉన్నా 5 కంపెనీ కోడ్స్ ఉన్నా ఒకటే ఉండాలి టోలరెన్స్ గ్రూప్స్ అన్నిటికీ కూడా. లేకపోతే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వవు. ఇంకా మీకు చెప్పాలంటే జిఎల్ గ్రూప్స్ కూడా 2 కంపెనీ కోడ్స్ కి ఒకటే ఉండాలి యాక్చువల్గా అయితే. బట్ దానివల్ల ఎఫెక్ట్ అవ్వదు మనకి, బట్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. బట్ ఎనీవే ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తామో చూద్దాం. చూడండి పైన ఫస్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఈ సెకండ్ కంపెనీ కోడ్ కదా, ఫస్ట్ కంపెనీ కోడ్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇంకా పైకి వెళ్ళండి, ఇంకొంచెం పైకి వెళ్ళండి చెప్తాను. చూడండి ఇంకా పైకి వెళ్ళండి. చూడండి రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్. ఇది మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఇది మనం యాక్చువల్గా ఎంట్రీ అనేది ఎలా పోస్ట్ చేస్తాం. కానీ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సెకండ్ కంపెనీ కోడ్ లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? డౌన్ కి రండి. రెంట్ పేడ్ టు సెకండ్ కంపెనీ కోడ్ ఎలా ఫామ్ అవుతుంది ఎంట్రీ అనేది? ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఇట్లా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఫస్ట్ కంపెనీ కోడ్ లో మనం రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అనే ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి ఈ విధంగా ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో మనం డైరెక్ట్ గా పోస్ట్ చేసి చూద్దాం. డైరెక్ట్ గా చేద్దాం. డైరెక్ట్ గా కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఫస్ట్ చూడండి FS00కి వెళ్ళండి. FS00కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకున్నారా? కంపెనీ కోడ్ చేంజ్ చేయండి. తీసుకున్నా సార్ కంపెనీ కోడ్. తీసుకున్నారా? ఎసెట్స్ ఉందా మనకి? ఎసెట్ గ్రూప్ ఉందా? ఎసెట్ గ్రూప్ లేదా? కరెంట్ అసెట్స్ ఉందా? OBD4 లో చెక్ చేయండి. కరెంట్ అసెట్స్ ఉందా? ఓన్లీ ఎసెట్స్ ఉందా? అసెట్స్ గ్రూప్ ఉందా? OBD4 అసెట్స్ లేదా? లేదులేండి, లేదు మీ దగ్గర. పని చేయండి, కరెంట్ అసెట్స్ లో తీసుకోండి. ఏం చేద్దాం, మీరు అసెట్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకోండి. తర్వాత FS00కి వెళ్తున్నాము. కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం. క్రియేట్ లోకి వెళ్ళండి. కరెంట్ అసెట్స్ లో నంబర్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అంటే చేయండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్. షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ రెండు ఇవ్వండి. రిసీవబుల్ తీసుకోండి. ఏం కాదు. ఫస్ట్ కంపెనీ పేబుల్ కదా సార్? ఇంటర్ కంపెనీ రిసీవబుల్. లేదు, ఇలాగే తీసుకొని చెప్తాను. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అని తీసుకోండి. నేను చెప్తాను చూడండి. ఏదైనా తీసుకోవచ్చు. ఇది సెకండ్ కంపెనీకి ఇద్దామా పోనీ? ఓకే, ఇలా చేసేద్దాం. చెప్పినట్టు చేయండి. చెప్తాను. ఫస్ట్ 2 కంపెనీ కోర్స్ కదా, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ తీసుకొని చెప్తాను. సెకండ్ కంపెనీ కంటే మళ్ళీ అటు నుంచి ఇవ్వాలి. ఓకే, ఇలా ఇవ్వండి. ఏం కాదు, ఇవ్వని చెప్తాను. ఇంటర్ కంపెనీ రిసీవబుల్. కంట్రోల్ డేటా. కంట్రోల్ డేటాలో లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001,
create bank interest G001 and save. ఇది ఫస్ట్ కంపెనీకి చేస్తున్నాం, మీకు అర్థమవుతుంది, కొంచెం ఇచ్చింది. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అని తీసుకున్నాం ఫస్ట్ కంపెనీలోనే. అలాగే ఇంటర్ కంపెనీ పేయబుల్ కూడా ఇంకోటి క్రియేట్ చేస్తున్నాం, సేమ్ ఇక్కడే క్రియేట్ చేస్తున్నాం. పేయబుల్ అంటే ఏంటి? పేయబుల్ అంటే ఫస్ట్ కంపెనీ కూడా మార్చకండి. పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి? లయబిలిటీ కదా, లయబిలిటీలో తీసుకోండి. ఇక్కడ పేయబుల్ ఉంది కదా షీట్ లో. ఇంకోటి ఇంటర్ కంపెనీ పేయబుల్ తీసుకోండి. ఇంటర్ కంపెనీ పేయబుల్. సో ఫస్ట్ కంపెనీలో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఒకటి తీసుకున్నాము, ఇంటర్ కంపెనీ పేయబుల్ ఒకటి తీసుకున్నాం, 2 తీసుకుంటున్నాం. ఇంటర్ కంపెనీ పేయబుల్, తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే అవన్నీ కామన్. సేవ్ చేయండి. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏం చేయాలి మనం? కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి. ఇక్కడ కంపెనీ కోడ్ మార్చండి, ఇక్కడ జాగ్రత్తగా చేయాలి మీరు. సెకండ్ కంపెనీ కోడ్, చేంజ్ కంపెనీ కోడ్. ఇక్కడ కూడా అంతే సేమ్, ఇంటర్ కంపెనీ పేయబుల్. పేయబుల్ అంటే లయబిలిటీలో తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటున్నారు? సెకండ్ కంపెనీ కోడ్ ఇచ్చాము, పేయబుల్ లో తీసుకోవాలి. కంపెనీ కోడ్ సెకండ్ కంపెనీ కోడే కదా, చూసుకోండి జాగ్రత్తగా. సెకండ్ కంపెనీ ఇంటర్ కంపెనీ పేయబుల్. సెకండ్ కంపెనీలో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ కూడా క్రియేట్ చేసేయండి. చూడండి 2 కంపెనీ కోడ్స్ లో పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ తీసుకుంటున్నాం. ఎందువల్ల? మనం ఈ కంపెనీ కోడ్ నుంచి ఆ కంపెనీ కోడ్ చేయొచ్చు, ఆ కంపెనీ కోడ్ నుండి ఈ కంపెనీ కోడ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయొచ్చు అనమాట. క్లియర్ ఉందా నాగరాజ్? సార్ క్లియర్ ఉంది కదా మీకు? అవును సార్. మిగిలిన వాళ్ళు కూడా క్లియర్ ఉందా? అర్థమైందా అందరికి? yes sir 2 కంపెనీ కోడ్స్ లో కూడా మనం క్రియేట్ చేసాం. ఇంటర్ కంపెనీ పేయబుల్స్ అండ్ రిసీవబుల్ రెండింటిలోనే చేసాం, ఒక దాంట్లోనే కదా. 2 వైప్స్, 2 వైపులా కూడా చేయాలి కదా. నెక్స్ట్ చూడండి, కాన్ఫిగరేషన్ చేయాలి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవడానికి కాన్ఫిగరేషన్ చేయాలి. దానికి ఒక టీ కోడ్ ఉంటుంది చూడండి, OBYA. చెక్ చేయండి. చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని అవుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. OBYA చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్ ఇవి, బట్ కేర్ఫుల్ గా చేయాలి. OBYA. లేదంటే పాత్ ద్వారా వెళ్దామా? క్లోజ్ చేయండి, పాత్ చెక్ చేద్దాం ఒకసారి, మీకు క్లారిటీ ఉంటుంది. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ
ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్, ప్రిపేర్ ఎక్కడ ఉంటుంది, బిజినెస్ ట్రాన్సాక్షన్ లోకి వచ్చారు కదా, బిజినెస్ ట్రాన్సాక్షన్ లో ప్రిపేర్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ ఉందా, అదే ఎగ్జిక్యూట్ చేయండి. టీ కోడ్ సేమ్, టీ కోడ్ ఓబీవైఏ ట్రాన్సాక్షన్ కోడ్, టీ కోడ్ కావాలంటే అలా ఓపెన్ చేయండి. చూడండి ఇక్కడ 2 కంపెనీ కోడ్స్ తీసుకోవాలి. ఏ కంపెనీ కోడ్కి ఏ కంపెనీ కోడ్ నుంచి చేస్తున్నాం. మీ ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి అక్కడ, సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఇవ్వండి. చూడండి ఫస్ట్ కంపెనీ కోడ్ సెకండ్ కంపెనీ కోడ్ తీసుకోవాలి. సో VR11 నుండి NR11 ఈ రెండింటికి కూడా ఇంటిగ్రేషన్ అన్నమాట. ఇంటిగ్రేషన్ అంటే యాక్చువల్ ఇంటిగ్రేషన్ అని చెప్పకూడదు, బట్ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయడానికి ఇక్కడ చేస్తున్నాం. కంటిన్యూ చేయండి. ఇక్కడ పోస్టింగ్ కి 41 చెప్తాను. 40 అంటే డెబిట్, అంతే కదా. నెక్స్ట్ చూడండి ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ కింద చూడండి అకౌంట్ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ జిఎల్ అకౌంట్ ఏం తీసుకోవాలి, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఫస్ట్ కంపెనీ కోడ్ తీసుకోండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏంటి మీది, VR11. వెయిట్ చూడండి ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బేస్ గా చేసుకుని తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి చెప్తాను. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫస్ట్ కంపెనీ కోడ్ అనేది సెకండ్ కంపెనీ కోడ్ చూసుకోవాలి. సో ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఫస్ట్ వెయిట్ ఇక్కడ ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తేనే ఫస్ట్ కంపెనీ కోడ్ జిఎల్ అకౌంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. మళ్ళీ మీరు అటు ఇటు వైపు ఇచ్చారనుకోండి మళ్ళీ రాంగ్ ఎంట్రీ ఫామ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇక్కడ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ తీసుకొని చెప్తాను. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం మనం. నెక్స్ట్ రైట్ సైడ్ 50 అంటే ఏంటి, క్రెడిట్ కదా. ఇక్కడ ఇంటర్ కంపెనీ పేయబుల్ కదా, క్రెడిట్ అంటే. చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసుకోండి. ఫస్ట్ మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. చార్ట్ ఆఫ్ అకౌంట్ కరెక్టేనా? మేజర్గా ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్ చూసుకోవాలి. కంటిన్యూ చేయండి. ఇది ఫస్ట్ కంపెనీ కోడే కదా, ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంటే కదా. ఇంటర్ కంపెనీ పేయబుల్, ఎన్ఆర్ సెకండ్ కంపెనీ కోడ్ కదండి. నాగరాజ్ మీరు ఫస్ట్ VR11 చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చారా? ఫస్ట్ VR11 ఇచ్చింది సార్, ఇప్పుడు సెకండ్ NR11 సెకండ్ కంపెనీ కోడ్ కాదండి, సెకండ్ కంపెనీ కోడ్. అక్కడ కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోవాలి. చూడండి మనం ఇక్కడ అదే చెప్తున్నాను, ఇది కూడా మనం ఫస్ట్ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నాం మనం. ఇంటర్ కంపెనీ పేయబుల్ ఇక్కడ చూడండి, మీకు చూడండి ఫస్ట్ ఏముంది, VR11 ఉంది కదా. సో ఫస్ట్ లైన్ అంతా కూడా డెబిట్ క్రెడిట్ ఫస్ట్ కంపెనీ కోడ్ చేస్తున్నాం. మీరు ఫస్ట్ సెకండ్ అనేది కాదు, మీరు రెండింటికి చేస్తున్నాం మనం. మీరు VR11 నుంచి అయినా చేసుకోండి సెకండ్ కంపెనీ కోడ్ కి, లేదంటే NR11 నుంచి అయినా ఫస్ట్ కంపెనీ కోడ్ చూసుకోండి, ఎట్లయినా చేసుకోండి. బట్ ప్రాసెస్ మాత్రం ఇలా చేయాల్సిందే. సో VR11 కి కంప్లీట్ అయిపోయింది ఫస్ట్. నెక్స్ట్ NR11 కిందకి రండి, కంపెనీ కోడ్ 2 కిందకి రండి, 40 ఇవ్వండి. 40 డ్రాప్ డౌన్ చేసి సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ తీసుకోవాలి. సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోవాలి. సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అది NROC. సెకండ్ కంపెనీ కోడ్ దేనా? అవును సార్, NROC సెకండ్ కంపెనీ. వెరీ గుడ్, ఇవ్వండి. నెక్స్ట్ ఇంటర్ కంపెనీ పేయబుల్.
సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డేస్ గా చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కంపెనీ కోడ్ కి ఫస్ట్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకోండి. ఫస్ట్ పైన రిసీవ్డ్ అని చూసావా అది. సెకండ్ కంపెనీ కోడ్ కూడా అంతే సేమ్ అలాగే సెకండ్ కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుని 4050 దగ్గర ఈ జిఎల్ అకౌంట్స్ అనేవి ఇవ్వాలి. సేవ్ చేయండి. ఓకే కంప్లీటెడ్. సో మన కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50కి వెళ్ళండి. కంపెనీ కోడ్ NR11 కదా ఫస్ట్ కంపెనీ కూడా. ఓకే ఫైన్. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఫస్ట్ కంపెనీ కూడానా రెగ్యులర్ గా వాడేదేనా మనం? సెకండ్ కంపెనీ కోడ్ సార్. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఏదైనా తీసుకోవచ్చు, మనం ఫస్ట్ కంపెనీ కోడ్ నుంచి వెళ్దాం. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ చూడండి రెంట్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అంతే. మనం ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి చెప్తాను. ఎంటర్ ఇవ్వద్దు, మామూలుగా ఇవ్వండి, క్యాజువల్గా ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. $10,000. రైట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్ పారామీటర్స్ వైపు వెళ్ళండి కొంచెం. ఇక్కడ చూడండి VR11 ఉంది కదా ఫస్ట్ లైన్ లో. VR11 ఇది ఫస్ట్ కంపెనీ కూడా ఉంది. నెక్స్ట్ సెకండ్ లైన్ లో క్రెడిట్ దగ్గర VR11 రిమూవ్ చేసేయండి. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి NR11. ఓకే ఇచ్చారు కదా రైట్. సో అంటే సెకండ్ కంపెనీ కోడ్ కి పేమెంట్ చేస్తున్నాను ఇది. ఓకే ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. వెయిట్ చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో. ఇంటర్ కంపెనీ పేయబుల్ మామూలు రెంట్ అకౌంట్ అటా టు బ్యాంక్ అకౌంట్ ఇది యాక్చువల్ ఎంట్రీ. ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ ఇలా వస్తుంది ఎంట్రీ. పోస్ట్ చేయని చెప్తాను మీకు ఇంకా క్లారిటీగా చూపిస్తాను. సేవ్ చేసేయండి. వెయిట్ ఇక్కడ చూసారా పైన ఫస్ట్ లైన్ ఏముంది? క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ అన్నారు. ఇది నెంబర్ క్రాస్ కంపెనీ కోడ్ కి సంబంధించింది. చూడండి ఏ కంపెనీ కోడ్ నుండి ఏ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం. VR11 NR11 డాక్యుమెంట్ నంబర్స్ కూడా చూడండి, నంబర్స్ కూడా జనరేట్ అవుతున్నాయి ఆటోమేటిక్ గా. ఓకే కంటిన్యూ చేయండి ఒకసారి. ఎంట్రీ పోస్ట్ చేయండి. టాప్ లోకి వెళ్ళండి, డాక్యుమెంట్ లోకి వెళ్ళండి, డిస్ప్లే చేయండి. ఇది మనం పోస్ట్ చేసిన ఎంట్రీ. మరి క్రాస్ కంపెనీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? పైకి వెళ్ళండి, క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ అని చూడండి పైన. అక్కడ కాదు ఇంకా క్రింద ఎందుకు రండి. ఇది ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ కనిపిస్తుంది పైన ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. NR11 ఫస్ట్ కంపెనీ కోడ్, VR11 సెకండ్ కంపెనీ కోడ్. ఏ కంపెనీ కోడ్ నుండి మన కంపెనీ కోడ్ లో ఎలా ఎంట్రీ ఫామ్ అయింది, సెకండ్ కంపెనీ కోడ్ లో ఎంట్రీ ఎలా ఫామ్ అయింది కింద చూడండి. ఇది దిస్ ఇస్ ద అవుట్పుట్. ఓకేనా? ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటా టు ICICI బ్యాంక్. సెకండ్ వన్ చూడండి ఇక్కడ కూడా అంతే. రెంట్ అకౌంట్ అటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇట్లా అంటే ఒక కంపెనీ కోడ్ నుండి మరొక కంపెనీ కోడ్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అనమాట. కింద VR11 పైన డబుల్ క్లిక్ చేయండి. పైన ఎంట్రీ ఉంది కదా పైన అక్కడ క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ మీరు చెక్ ఇది జస్ట్ అవుట్పుట్ లేండి. ఇది క్లోజ్ చేయండి. ఇది సింగిల్ స్క్రీన్ లో మనం ఎట్లా పోస్ట్ చేయొచ్చు. సింగిల్ స్క్రీన్ లో, డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. ఇది వన్ మోర్ వేలో చేయొచ్చు. F-02 వెళ్ళండి. చూడండి డబల్ స్క్రీన్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్ 40 ఇచ్చారు కదా. రెంట్ అకౌంట్ ఇవ్వండి. ఇది ఫస్ట్ కంపెనీ కోడే కదా 40 ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఎంటర్ చేయండి.
వెయిట్ ఎంటర్ చేస్తారా? సరే, అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ పోస్టింగ్ కి 50, టెక్స్ట్ ఇస్తారా? క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అని ఇవ్వండి. క్రాస్ కంపెనీ ట్రాన్సాక్షన్ పోస్టింగ్ కి 50, బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటర్ చేయకండి. వెయిట్ నెక్స్ట్ చూడండి. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్, మరి సెకండ్ కంపెనీ కోడ్ చేసినట్టు ఎలా తెలుస్తుంది? కంప్లీట్ రైట్ సైడ్, అదే లైన్ లో రైట్ సైడ్ చూడండి, న్యూ కంపెనీ కోడ్ అని చూసారా? న్యూ కంపెనీ కోడ్, అదే లైన్, సేమ్ లైన్. మీరు అకౌంట్ నంబర్ ఇచ్చారు కదా నాగరాజ్, సేమ్ లైన్ ఎండింగ్ లోకి వెళ్ళిపోండి. అక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇచ్చారా? ఇవ్వండి. సో సెకండ్ కంపెనీ కోడ్ ఇచ్చాం, ఎంటర్ చేయండి. స్టార్ ప్లస్ ఇవ్వండి, ఎంటర్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటాటు ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అని కనిపించాలి. చూసారా ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో? యాక్చువల్ ఎంట్రీ ఏంటి? రెంట్ అకౌంట్ అటాటు బ్యాంక్ అకౌంట్, బట్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ అనేది ఆటోమేటిక్ గా కనిపిస్తుంది, మనం ఇవ్వట్లేదు ఇక్కడ, ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ అటాటు ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అంటే ఏంటి? వేరే కంపెనీ కూడా చేశామని అర్థం. పైన చూడండి, ఏ కంపెనీ కూడా చేశాం, VR11 NR11 పైన కనిపిస్తుందా? ఫస్ట్ కంపెనీ కోడ్ అండ్ సెకండ్ కంపెనీ కోడ్ మధ్య ట్రాన్సాక్షన్స్. అవి సేవ్ చేయండి. కంటిన్యూ. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. ఎక్కడ చెక్ చేస్తారు? ఇది యాక్చువల్ ఎంట్రీ, ఇది ట్రాన్సాక్షన్స్ ఏ కంపెనీ కోడ్కి మధ్యలో జరిగిందని ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తారు. అది మేజర్ గా ఇది కాన్ఫిగరేషన్స్ ఈజీ అనండి. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ అనేవి ఉండాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. షీట్ ఓపెన్ చేయండి. ఇది కాదు, ఇది లీవ్ ఇట్, మీకు అర్థమైపోయింది ఆల్మోస్ట్. ఇది కాదు, అది ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మేజర్ గా మీకు ఏం గుర్తుండాలి? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఆర్ 3 కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. యాజ్ వెల్ యాజ్ టోలరెన్స్ గ్రూప్స్ అనేది ఒకటే ఉండాలి. టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి, డిఫరెంట్ గా ఉండకూడదు. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్న కంపెనీ కోడ్స్ అవ్వాలి, టోలరెన్స్ గ్రూప్స్ అనేవి కూడా ఒకటే ఉండాలి. GL టోలరెన్స్ ఆర్ వెండార్ టోలరెన్స్ ఏదైనా అవ్వచ్చు. GL టోలరెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంది, బట్ ఎందుకు పిక్ అయింది? ఎవరు చెప్తారు? GL టోలరెన్స్ అనేది 2 కంపెనీ కోడ్స్ నేమ్ 2 టైప్స్ ఉన్నాయి, అవే ఇచ్చాం, కానీ ఎంట్రీ పోస్ట్ అయింది. ఎలా పోస్ట్ అయింది? ఎలా పోస్ట్ అయ్యింది? ఎవరు చెప్తారు? OBA0కి వెళ్ళండి. సేమ్ యూజర్ తో చేసాం కాబట్టి అయింది. యూజర్ నేమ్ అనేది కాదండి అక్కడ పాయింట్, టోలరెన్స్ గ్రూప్ గురించి అడుగుతున్నాను నేను. కండి చేయండి. ఇక్కడ చూడండి 2 కంపెనీ కోడ్స్ మనం చూడండి, VR11 డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఏముంది? VR11 ఉంది. సెకండ్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడే ఉంది. మరి ఎంట్రీ ఎలా పోస్ట్ అయింది? డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఎలా యాక్సెప్ట్ చేసింది? సో GL టాలరెన్స్ గ్రూప్ సేమ్ ఇచ్చింది. నో, ఇది GL టాలరెన్స్ కదా, సేమ్ ఎక్కడ ఉంది? 2 కంపెనీ కోడ్స్ కి 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ VR11, సెకండ్ వన్ ఏంటి? NR11. రెండు రకాల 2 టైప్స్ ఉన్నాయి కదా, ఎందువల్ల ఎంట్రీ పోస్ట్ అయింది?
బ్లాంక్ కూడా జిఎల్ టోల్ ఒక టైప్ ఆఫ్ జిఎల్ టోలరెన్స్ గ్రూప్ సార్. ఐఎమ్ సారీ, బ్లాంక్ ఉండడం కూడా ఒక జిఎల్ టోలరెన్స్, అది డిఫాల్ట్ గా అప్లై అయిపోతుంది ఆ కంపెనీ కోడ్. యాక్చువల్గా ఏంటంటే మనం బ్లాంక్ ఇచ్చాం అంటే మీనింగ్ ఏంటి, టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయనట్లు యాక్చువల్గా అయితే. VR11 కి NR11 కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి, కానీ ఇక్కడ కంపెనీ కోడ్ లెవెల్లో టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసినట్టు. ఇది కంపెనీ కోడ్ లెవెల్ అంటే ఇక్కడ టోలరెన్స్ గ్రూపే లేదు, బట్ టోలరెన్స్ క్రియేట్ చేసాం కానీ గ్రూప్ లేదు. అంటే ఎవరైనా పోస్ట్ చేయొచ్చు, ఎవరైనా పోస్ట్ చేయొచ్చు. దానివల్ల మనకు ఎంట్రీ పోస్ట్ అయింది, లేకపోతే అవ్వకపోవచ్చు మ్యాక్సిమం. ఫర్ ఎగ్జాంపుల్ మనము OBA4కి వెళ్ళండి. OBA4 కూడా అంతే. మీ టోలరెన్స్ గ్రూప్ తీసుకోండి, డబుల్ క్లిక్ చేయండి మీ టోలరెన్స్ గ్రూప్ పైన. ఇక్కడ చూడండి, ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చాము, VRTG ఇచ్చాము. VRTG ఇవ్వకుండా ఓన్లీ కంపెనీ కోడ్ ఒకటి ఇచ్చి సేవ్ చేసామనుకోండి, మీనింగ్ ఏంటి, మీ కంపెనీలో టోలరెన్స్ గ్రూప్ అనేది లేదు, డైరెక్ట్ గా పోస్టింగ్స్ ఎవరైనా చేసేయచ్చు. టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ నేమ్ ఇవ్వలేదు, ఓన్లీ కంపెనీ కోడ్ ఇచ్చి సేవ్ చేస్తాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇప్పుడు పాయింట్ మీకు అర్థమైందా? టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వకుండా కంపెనీ కోడ్ VR11 ఒకటే ఇచ్చి మిగిలిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి మనం డాక్యుమెంట్ సేవ్ చేసాం. అంటే మీనింగ్ ఏంటి, టోలరెన్స్ గ్రూపే లేదు, ఎవరైనా ఎంట్రీస్ పోస్ట్ చేసేయచ్చు. మీరు యూజర్ కూడా అసైన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా పోస్ట్ చేసేయచ్చు. ఇక్కడ సపరేట్ గా టోలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తే కనుక ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది మీ యూజర్ కి అసైన్ చేయాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అది టోలరెన్స్ గ్రూప్ నేమ్ ఇవ్వలేదు, VRTG ఇవ్వలేదు, ఓన్లీ కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చి సేవ్ చేస్తాం. అంటే ఎవరైనా పోస్ట్ చేసేయచ్చు. GL టోలరెన్స్ దగ్గర జరిగింది అదనమాట. క్లియర్ ఉందా? క్లియరా? టోలరెన్స్ అనేవి 2 టైప్స్ గా క్రియేట్ చేయొచ్చండి. విత్ గ్రూప్ నేమ్ ఇవ్వచ్చు. గ్రూప్ నేమ్ ఇస్తే ఏం చేయాలి, గ్రూప్ నేమ్ అనేది యూజర్ కి అసైన్ చేయాలి. అసలు మీరు గ్రూప్ నేమే ఇవ్వలేదు అంటే మీ కంపెనీలో టోలరెన్స్ గ్రూపే లేదు, ఎవరైనా పోస్ట్ చేసేయచ్చు ఎంట్రీస్ అనేవి, ఓపెన్ టు ఆల్ అనమాట. బట్ GL కి టోలరెన్స్ గ్రూప్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ గ్రూప్ నేమ్ తీసుకుంటే మనం యూజర్ కి అసైన్ చేయాలి. టోలరెన్స్ గ్రూప్ లేదనుకోండి, అంటే ఏంటి, మీ ఇప్పుడు మామూలుగా హౌస్ లో ఎంటర్ అవడానికి డోర్స్ ఉన్నాయి అంటే ఏంటి, టోలరెన్స్ గ్రూప్ ఉన్నట్లు. డోర్స్ లేవు అనుకుందాం, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా రావచ్చు. అంటే అక్కడ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండదు, డైరెక్ట్ ఓపెన్ అన్నమాట, ఓపెన్ టు ఆల్, ఎవరైనా వెళ్ళిపోవచ్చు అట్లా. క్లియర్ కదా? నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది అనుకున్నాం, ఇదా P2Pనా? ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ అండి, కొన్ని నేను వీడియో బేస్డ్ లెర్నింగ్ చెప్పాను, అవన్నీ వీడియోస్ ఇస్తాను, చూసి నేర్చుకోండి. అవి కూడా ఇంపార్టెంటే. కొన్ని వీడియో బేస్డ్ లెర్నింగ్ చేయాలని చెప్పాను కదా, వీడియో బేస్డ్ లెర్నింగ్ చూసి నేర్చుకోవాలి. కొన్ని FI to MM యాక్చువల్గా ఏంటంటే FI to MM ఇంటిగ్రేషన్, O2C ఇవన్నీ ఎవరు చేస్తారంటే కంప్లీట్ గా MM వాళ్ళే చేస్తారు, 90% వాళ్ళే చూస్తారు. బట్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అనమాట. కాకపోతే ఏంటంటే మీకు డెప్త్ నాలెడ్జ్ కావాలంటే కాన్ఫిగరేషన్స్ చేయండి, చేయకపోయినా ప్రాబ్లం లేదు, చేస్తే బెటర్, ఇంకా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు MM ఉందనుకోండి, MM లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, MM లో గ్లోబల్ సెట్టింగ్స్ ఉంటుంది, అవన్నీ చేసుకుంటూ రావాలి. చేయొచ్చు, ఒక 4-5 అవర్స్ టైం పడుతుంది. సో చేయకపోయినా ప్రాబ్లం లేదు, ఓన్లీ ఇంటిగ్రేషన్స్ వరకు నేర్చుకోవాలి. ఒకవేళ లేదు సార్ అవి కూడా కావాలంటే నేర్చుకోవచ్చు, మీ ఇష్టం. అది ఇంకా డౌన్కి వెళ్ళండి. O2C ఒకటి చెప్పాలి. సిలబస్ మాక్సిమం కవర్ చేశాము, ఇవన్నీ కూడా కవర్ చేసేద్దాం స్లోగా. ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేశారు, అది ఇంకా డౌన్కి వెళ్ళండి.
మాక్సిమం కవర్ చేసేసాము. అన్ని కంప్లీట్ అయినాయి కదా? నేను అన్ని కంప్లీట్ అయినాయి సార్, ఆ పెండింగ్ ఉన్నాయి తప్పితే. ఓకే ఓకే. మనం ఆల్మోస్ట్ 3 months అవుతుందా బ్యాచ్ స్టార్ట్ చేసి? మనం 3 months అవుతుందా? 25th వస్తే 3 months అవుతుంది. 3 months అంటే అయిపోయింది. యాక్చువల్లీ మీకు నేను ఫాస్ట్ గా చెప్పాను, నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండటం వల్ల చెప్పలేకపోయాను. కొంచెం ఫీవర్ అని చెప్పాను కదా, 1 week లేకపోతే ఇప్పటి సిలబస్ అయిపోవాలి మీకు. ఇంకోటి ఏంటంటే మీకు 2 కాన్సెప్ట్స్ ఒకే రోజు చెప్పేశాను కొన్ని. దానివల్ల మీకు ఎన్ని వీడియోస్ అని టోటల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ 2 days చెప్పామండి, మీకు ఒకే రోజు చెప్పేశాను. 61 కదా? ఓకే ఫైన్. సరే, ఎనీవే నెక్స్ట్ టుమారో వినండి. P2P అండ్ O2C చాలా చాలా ఇంపార్టెంట్. P2P అండ్ O2C లేకుండా ఎంట్రీస్ అనేవి, ఇంటర్వ్యూ అనేది ఉండదు. సో P2P, ప్రొక్యూర్ టు పే, చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. P2P వెరీ 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 ఇంపార్టెంట్. P2P ఇది లేకుండా ఇంటర్వ్యూ జరగదు. మినిమం 10 minutes డిస్కషన్ ఉంటుంది ఇంటర్వ్యూలో. P2P గురించి మినిమం 10 minutes డిస్కషన్ ఉంటుంది. ప్రొక్యూర్ టు పే వీటి గురించి మినిమం 10 minutes డిస్కషన్ ఉంటుంది. మీకు S4HANA వీడియోస్ ఇచ్చాను, చూడండి. S4HANA కాన్ఫిగరేషన్స్ కూడా కావాలంటే నేను చెప్తాను, మీకు డేట్ ఇస్తాను. పేమెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. S4HANA క్లాసెస్ కూడా చెప్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సర్వర్ ఎవరన్నా ఒకళ్ళు తీసుకోండి చాలు. సర్వర్ తీసుకుంటే మీరు S4HANA కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్రెడీ వీడియోస్ అన్ని మీకు ఫామ్ చేసి ఇచ్చేసాను, బట్ లైవ్ లో వినాలనుకుంటే వినొచ్చు. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, దానికి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ క్లాసు P2P, ప్రొక్యూర్ టు పే, చాలా చాలా ఇంపార్టెంట్. P2P లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. నేను P2P గురించి కొన్ని పాయింట్స్ చెప్పాను, ఇంటర్వ్యూలో మ్యాండేటరీ, అవి బట్టి కొట్టండి అని చెప్పాను. అవి మొత్తం రేపు చెప్తాను. మినిమం 1 hour పడుతుంది. థియరిటికల్ గా మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మీరు కాన్ఫిగరేషన్స్ కూడా చేస్తామంటే MM నుంచి స్టార్ట్ చేయాలి. MM లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఉంటుంది, గ్లోబల్ సెట్టింగ్స్ ఉంటుంది, అవన్నీ చేసుకుంటూ రావాలి. టైం పడుతుంది, బట్ వీడియోస్ ఇస్తాను, అవి చూడండి. P2P, O2C నెక్స్ట్ మన టార్గెట్. తర్వాత అసెట్ అకౌంటింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. అసెట్ అకౌంటింగ్, కంట్రోలింగ్ చెప్పేద్దాం, అయిపోతుంది సిలబస్. చిన్న చిన్న టాపిక్స్ ఇవన్నీ చేసేయచ్చు. ఈ ఐడాక్స్, BRS S4HANA సర్వర్ లో చేద్దామండి, మనకి బాగుంటుంది. BRS వీడియోస్ చూసారా మీరు? చూసాను సార్. BRS చూడండి, మీకు ప్రాపర్ అవుట్పుట్ తో పాటు చూపించాను. BRS అండ్ EBRS రెండు S4HANA సర్వర్ లో ఉన్నాయి, చూడండి. బట్ నేను S4HANA లో చేద్దామా? BRS ECC లో కాకుండా S4HANA లో చేస్తే బెటర్, మీకు క్లారిటీ ఉంటుంది ఇంకా. సరే చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసేద్దాం. P2P, O2C మన టార్గెట్. నెక్స్ట్ అసెట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్స్ అండ్ ప్రాఫిట్ సెంటర్స్. P2P 1 day, O2C 1 day, అసెట్ అకౌంటింగ్ 3 days పడుతుంది, కంట్రోలింగ్ ఒక 3 days పడుతుంది. అప్రాక్సిమేట్లీ 10 days మన టార్గెట్. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ కూడా ఉంది కదా. ఓకే ఓకే క్లియర్. ఈరోజు ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏం చెప్దాం? ఈ మంత్ లో 2 members జాబ్స్ కొట్టారండి. ఈ మంత్ లో 2 members కి జాబ్స్ వచ్చినాయి. అండ్ మీ బ్యాచ్ లో ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఎవరు? ఆయన పేరేంటి? అహ్మద్ గారా? సార్ నేను నన్ను చంద్ర, మొహసిన్, చాలా మంది ఉన్నాం సార్. చంద్ర గారు, అహ్మద్ గారు, మీరు ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు మీరు జాబ్ కనుక కొడితే కనుక ఈజీగా జాబ్స్ వస్తాయి. TCS లో ట్రై చేయండి ఎక్కువ. TCS లో మీరు ఆల్రెడీ ఎండ్ యూజర్ గా చేసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది, ఈజీగా జాబ్స్ వస్తాయి. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా మీకు ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ PF అకౌంట్స్ అవన్నీ ఉంటాయి కదా, రిస్క్ ఉండదు మీకు. కాబట్టి గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. ఓకే, అలాగే మన సిలబస్ కూడా మాక్సిమం కవర్ చేసాం. అంటే మనం చేసినంత సిలబస్ కవర్ చేయరు ఇంత తక్కువ అమౌంట్ లో. చాలా మంది కమర్షియల్, కొంతమంది నేను చూస్తా యూట్యూబ్ లో వీక్లీ ఒక బ్యాచ్ స్టార్ట్ చేసేస్తారు. వీక్లీ 10 days కో బ్యాచ్. ఎంతమందికి స్టూడెంట్స్ ని సాటిస్ఫై చేస్తారు? అట్లా ఉంది బయట సిచ్యువేషన్. బట్ ఎనీవే అది మనకు అవసరం లేదు. సో డెప్త్ గా నేర్చుకోండి. ఇంకోటి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం చెప్పే వాటి నుంచే వస్తాయండి. మీకు ఆల్రెడీ 100 times చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మనం ఇచ్చే నోట్స్ నుంచే 90%
సిలబస్ అంతా కవర్ అవుతుంది. ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా ప్రిపేర్ అవ్వకపోతే నేనేం చేయలేను, అది మీ రెస్పాన్సిబిలిటీ. బట్ మీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు, అట్లీస్ట్ ఒక 5 to 10 మెంబర్స్ అన్న జాబ్స్ కొడతారని నేను అనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే జాబ్ వస్తుంది, లేకపోతే రాదండి. అది ఓపెన్ చేయండి ఒకసారి. ఐ మీన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ సెషన్ ఉంది కదా, వీటిలో టిఆర్ డిస్కస్ చేసామా? టిఆర్ చేసాం సార్. చేసామా? వాట్ ఇట్ మీన్ బై టిఆర్? ఎవరు చెప్తారు? టిఆర్ It's a transport request number which we use to move the request from one server to another server. కాన్ఫిగరేషన్ డేటా. చెప్పండి. We move to configuration data one company code to One server to another server. one server to another server. Yeah. Another server. Like development server to quality server to production server అని చెప్పాలి. క్లియర్ కదా? What is mean by house banks? What is mean by house bank? House bank will maintain the company code related bank details like SWIFT code, bank account number, address, everything. Very good, correct answer. What is mean by house bank? House banks means we will maintain the company code bank master data. Example, your company has around 10 types of the bank accounts. So all type of bank data we will maintain on the house banks. ECC లో ఎక్కడ క్రియేట్ చేస్తాం హౌస్ బ్యాంక్స్ అనేవి? SAP లాగాన్ ప్యాడ్ లో చేస్తాం, S/4HANA లో ఫ్యూరీ యాప్స్ లో చేస్తాం. చాలా సింపుల్. ఫ్యూరీ యాప్స్ అంటే ఏదో అనుకోకండి. ఫ్యూరీ యాప్స్ అంటే ఏం లేదు, ఒక వెబ్సైట్ లోకి వెళ్ళిపోయి ఫామ్ ఫిల్ చేస్తాం అంతే. ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ECC అండ్ S/4HANA అన్నప్పుడు ఈ హౌస్ బ్యాంక్స్ అనేది చెప్పచ్చు, ఈ హౌస్ బ్యాంక్స్ గురించి చెప్పచ్చు. బీపీ కూడా చెప్పొచ్చు కదా సార్, బిజినెస్ పార్ట్నర్ చెప్పచ్చు. బీపీ కూడా 100% చెప్పచ్చు. బీపీ ఇస్ ద మ్యాండేటరీ చెప్పాలి. బీపీ బిజినెస్ పార్ట్నర్. ఈసీసీలో మనము వెండర్ క్రియేట్ చేయాలంటే XK01, FK01, XK02, FK03 ఒక ఆల్మోస్ట్ ఒక 10 టీ కోడ్స్ ఉపయోగిస్తాం. S/4HANAలో 10 టీ కోడ్స్ తీసేశారు, రిమూవ్ చేసేసి బీపీ ఇచ్చారు. బీపీ బిజినెస్ పార్ట్నర్. బీపీ అనేది ఒక టీ కోడ్. బీపీని బేస్ గా చేసుకుని వెండర్ క్రియేట్ చేస్తాము, కస్టమర్ క్రియేట్ చేస్తాం. వెండర్ చేంజ్ చేస్తాము, కస్టమర్ చేంజ్ చేస్తాం. ఇలా అన్ని చేయొచ్చు అనమాట. ఇలా చేంజ్ చేస్తున్నాయి దానికి దీనికి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ చెప్పాను కదా, చాలా ఇంపార్టెంట్ అది. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. రికన్సిలేషన్ అకౌంట్ చెప్పానా? yes sir. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? అక్కడ ఓపెన్ చేయకండి. వాట్ ఇట్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation is the main ledger and vendors and customers are sub ledger. Very good, appreciate. So reconciliation account is the main ledger and vendor and customer is the sub ledger. మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ పర్చేజ్ చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. సో ఇది మామూలుగా మనం ఎంట్రీ పోస్ట్ చేస్తాం, కానీ వన్ మోర్ వేలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. రికన్సిలేషన్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా పాసిబుల్ అవుతుంది అది? రికన్సిలేషన్ అకౌంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? సెకండ్ లెవెల్ ఎంట్రీ అనేది ఎలా వస్తుంది? మనం మామూలుగా ఎంట్రీ పోస్ట్ చేసాం, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. సో ఇది రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పాయింట్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది? వెండర్ బేస్ లో వెండర్ కి మనము రికన్సిలేషన్ అకౌంట్ డిజైన్ చేస్తాం కదా సార్. వెరీ గుడ్. వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్ లో
మనం రికన్సిలేషన్ అకౌంట్ ని అసైన్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ వెండర్ మాస్టర్ క్రియేషన్ వి విల్ అసైన్ ది రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్ ఇస్తాం కాబట్టి ఒక ఎంట్రీ 2 ways లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందువల్ల రికన్సిలేషన్ అకౌంట్ ని మెయిన్ లెడ్జర్ అంటారు, వెండర్ అండ్ కస్టమర్ ఇస్ ద సబ్ లెడ్జర్ అంటారు. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ చెప్పాను కదా మీకు. ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ చెప్పాను, గుర్తుందో లేదా మీకు? ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఒక వెండర్ రా మెటీరియల్ సప్లై చేస్తున్నాడు, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు మనకి. సో సర్వీస్ రిలేటెడ్ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. సర్వీస్ రిలేటెడ్ అలా కాదు, సర్వీసెస్ రిలేటెడ్ అయితే రా మెటీరియల్ సప్లై చేస్తుంటే రా మెటీరియల్ రిలేటెడ్ అకౌంట్ తీసుకుంటాం. సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే సర్వీస్ రిలేటెడ్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకుంటాం. దీన్ని ఆల్టర్నేటివ్ రికన్సిలేషన్ అకౌంట్ అంటారు. ఒక వెండర్ 2 types ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నారు. అటువంటప్పుడు ఇది అడగకపోవచ్చు, బట్ అడిగితే మాత్రం చెప్పాల్సిందే. ఇప్పుడు మనం చెప్పే వాటిలో ఏది అడగరు అని చెప్పను, అన్ని ప్రిపేర్ అవ్వండి. టోటల్గా మీకు 41 టాపిక్స్ ఇచ్చాను, ప్రతిదీ ప్రిపేర్ అవ్వాలి. ఏది లైట్ తీసుకోకండి. రైస్ విత్ ఎలిమెంట్స్ చెప్పాను కదా, రైస్ విత్ ఎలిమెంట్స్ యాడ్ అయినాయా మనకి? యాడ్ అవ్వలేదు సార్ కొంచెం. రైస్ విత్ ఎలిమెంట్స్ మనం డిస్కస్ చేశాం కదా. డిస్కస్ చేసాం సార్, ఆ క్వశ్చన్ ఆన్సర్ లా యాడ్ అవ్వలేదు. యాడ్ అవ్వలేదా? ఓకే ఫైన్. రైస్ విత్ ఎలిమెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాండేటరీ క్వశ్చన్. రైస్ విత్ ఎలిమెంట్స్. డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే రిపోర్ట్స్, ఐ అంటే ఇంటర్ఫేసెస్, సి అంటే కన్వర్షన్స్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్, ఎం అంటే ఫార్మ్స్. రైస్ విత్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి చదవాలి, చాలా ఇంపార్టెంట్. రైస్ విత్ ఎలిమెంట్స్ చిన్నది, చాలా సింపుల్ కాన్సెప్ట్. అది ఏముంది అక్కడ? రియలైజేషన్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రియలైజేషన్ ఫేజ్ లో మనం రైస్ విత్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో రైస్ విత్ ఎలిమెంట్స్ అంటే చెప్పాలి, అబ్రివేషన్ తో పాటు చెప్పాలి. డబ్ల్యూ మీన్స్ వర్క్ ఫ్లో, ఆర్ మీన్స్ రిపోర్ట్స్, ఐ మీన్స్ ఇంటర్ఫేసెస్, సి మీన్స్ కన్వర్షన్, ఈ మీన్స్ ఎన్హాన్స్మెంట్, ఎఫ్ మీన్స్ ఫార్మ్స్ అని చెప్పాలి. నేను యాక్చువల్గా మీకు ఆల్మోస్ట్ 45 ఇచ్చాను. ఇవి మీరు ఎనీ టైం ఎప్పుడు అడిగినా కూడా టక బుల్లెట్ లా రావాలి ఆన్సర్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు చెప్పకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. వాట్ ఈజ్ మీన్ బై అకౌంట్ పేయబుల్? Account payable. What do you mean by account payable? So it's a current liability which we need to pay to the vendor. Okay, very good, correct. ఇంకా ఎలా చెప్పచ్చు? ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కవర్. కరెక్ట్. బట్ యాక్చువల్లీ అకౌంట్ పేయబుల్ అనేది బై డిఫాల్ట్ గా ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ కిందకి వచ్చేస్తుంది. మనం ఏం ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఏం చెప్పచ్చు? వాట్ ఈస్ మీన్ బై అకౌంట్ పేయబుల్? అకౌంట్ పేయబుల్ ఈస్ నథింగ్ బట్ టు మేనేజ్ ఆర్ మానిటరింగ్ ది వెండర్ అండ్ company transactions. Account payable is nothing but to manage and monitoring the all types of vendor activities between the company and vendor. Vendors ki sambandhinchina all type of activities ni manage cheyadaniki as well as monitoring cheyadaniki account payable anedi upayogapadutundi. Account receivable ante ఇది కూడా the same to same. Account receivable is nothing but managing and monitoring all types of కస్టమర్స్ అకౌంట్ డేటాబేస్ అని చెప్పాలి. కస్టమర్స్ అంటే ఏంటి? సన్రీ డెబిటర్స్, సన్రీ క్రెడిటర్స్, సన్రీ డెబిటర్స్.
వెండర్స్ అంటే సండరీ క్రెడిటర్స్. మనం కరెంట్ లయబిలిటీ వాటిలో తీసుకున్నాం. యాక్చువల్గా అయితే కస్టమర్స్ ని మన వెండర్స్ ని సండరీ క్రెడిటర్స్ లో తీసుకోవాలి. S/4HANA లో సండరీ క్రెడిటర్స్ లో తీసుకుని చూపించాను చూడండి. ఎన్ని రకాల వెండర్స్ ఉంటారు? ఎన్ని రకాల వెండర్స్ ఉంటారు? 3 types of vendors, sir. చెప్పండి. Domestic vendor, international vendor, one-time vendor. వెరీ గుడ్. డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్. 3 టైప్స్ ఆఫ్ ది వెండర్స్ అనే వాళ్ళు ఉంటారు. డొమెస్టిక్ వెండర్ అంటే లోకల్ కంట్రీ వైజ్ గా ఉండే వాళ్ళని డొమెస్టిక్ అంటారు. ఇంటర్నేషనల్ అంటే అదర్ కంట్రీ నుంచి మనకి చేసే వాళ్ళని ఇంటర్నేషనల్ వెండర్ అంటారు. వన్ టైం వెండర్ అంటే వాళ్ళతో ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం. సో రికన్సిలేషన్ అకౌంట్స్ వేటికి క్రియేట్ చేయాలి? ఇంటర్వ్యూ క్వశ్చన్. వెండర్స్ అండ్ కస్టమర్స్. సారీ, వెండర్స్ అండ్ కస్టమర్స్. ఇంకా ఉన్నారు. వెండర్స్, కస్టమర్స్, ఇంకా Assets, అసెట్స్ అండ్ వన్ మోర్ థింగ్, వన్ మోర్ కూడా ఉంది. contract Bank. vendors. వెరీ గుడ్ అప్రిషియేట్. కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. FS00కి వెళ్ళండి, మనకు అక్కడ డైరెక్ట్ గా కనిపిస్తుంది. కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి చెప్తాను, అక్కడ ఉంటుంది కదా. కరెంట్ అసెట్స్ లో డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ డేటా ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. చూసారా, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్స్, వీటికి మనం రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకున్న MS వర్డ్ ఫార్మాట్ లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నోట్ చేసుకోండి. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్స్. నీడ్ టు క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్స్. Need to create reconciliation accounts. కింద టైప్ చేయండి అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్స్ రిసీవబుల్స్ అవి టైప్ చేయండి. వీటికి మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి రికన్సిలేషన్ అకౌంట్ అనేది. కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ వీటికి ఇంటర్వ్యూ వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేమండి. వాళ్ళు ఎలా అయినా అడగచ్చు వాళ్ళు. బట్ కాకపోతే మేజర్గా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అన్ని ప్రిపేర్ అవ్వాలి. ఆల్ టాపిక్స్ మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వాలి. సో రికన్సిలేషన్ అకౌంట్ వీటికి క్రియేట్ చేయాలి. మీకు రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటో తెలుసు మీకు. ఓకే రైట్. సార్ రికన్సిలేషన్ బెనిఫిట్స్ చెప్పరా? రికన్సిలేషన్ బెనిఫిట్స్ అంటే ఒకటండి, బెనిఫిట్స్ అంటే ఇప్పుడు మా ఎగ్జాంపుల్ 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. రికన్సిలేషన్ అకౌంట్ అంటే అది ఒక GL అకౌంట్ అంతే. GL అకౌంట్ ని బేస్ గా చేసుకుని ఏం చేస్తాం మనము, ఆ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకుంటాం. దానికి ఉపయోగపడుతుంది. మీరు డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చారనుకోండి GL లైన్ ఐటమ్ లో, సో లోకల్ గా ఎంత ట్రాన్సాక్షన్ చేశారు ఆల్ వెండర్స్ అందరికి కలిపి అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లా రిపోర్ట్స్ కోసం ఉపయోగపడుతుంది అంతే. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్లాస్ మనము P2P ప్రొక్యూర్ టు పే గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. హలో సార్, కార్తిక్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి
సార్ రీసెంట్గా నాకు లాస్ట్ ఇంటర్వ్యూలో ఒకటి బడ్జెటింగ్ గురించి అడిగాడు సార్. అది దీంట్లో ఇంట్రొడక్షన్లో చెప్పాను. అది ఏమైనా మీ సజెషన్ ఇస్తారా సార్? బడ్జెటింగ్ అంటే వాళ్ళు ఓకే బడ్జెటింగ్ బడ్జెటింగ్ మీద అనేది కంట్రోలింగ్ సంబంధించిందండి. కంట్రోలింగ్ కదా అది బడ్జెటింగ్ అంతా కూడా. సో ఇది మనం సార్ ఇది ఇట్లా కంట్రోలింగ్ కూడా చేశాననేసి మీరు కంట్రోలింగ్ రెజ్యూమ్ లో చూపించారా? అవును సార్, అది సెల్ఫ్ చూపించాను. బడ్జెటింగ్ అనేది మీకు కంట్రోలింగ్ లో చెప్తాను. మీకు అది సపరేట్ గా క్లాసెస్ కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్స్ లో కవర్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు ఇయర్లీ ఎస్టిమేషన్ బడ్జెట్ అనేది చెక్ చేసుకుంటాం అక్కడ ఎట్లా వస్తుంది అది కంట్రోలింగ్ అనేది అక్కడ కవర్ అవుతుంది. 10 days వెయిట్ చేయండి. 10 days వెయిట్ చేసిన తర్వాత పెట్టుకోండి, రెజ్యూమ్ పెట్టుకోండి, అప్పుడే పెట్టకండి మీరు. ఓకే సార్. ఇంకో 10 days అయితే మీకు కోర్స్ సిలబస్ అయిపోతుంది. మీరు ప్రిపేర్ అయ్యారు, సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉందనుకుంటే కనుక పెట్టుకోవచ్చు. అలాగే మీకు మినిమం నేను చెప్పాను ఎన్ని కంపెనీ కోర్స్ క్రియేట్ చేయండి, అట్లీస్ట్ ఒక 5 కంపెనీ కోర్స్ క్రియేట్ చేయండి. S/4HANA సపరేట్ గా నేర్చుకోకపోయినా పర్వాలేదు. ఈసీసీ మీద ఇప్పుడు మన దగ్గర 99% స్టూడెంట్స్ అందరూ కూడా ఈసీసీ మీద బేస్ గా చేస్తున్న జాబ్స్ కొట్టారు. ఈ మంత్ లో 2 జాబ్స్ వచ్చినాయండి. సో వెయిట్ చేయండి, కోర్స్ కంప్లీట్ అవ్వనివ్వండి. అవ్వకుండానే మీరు రెజ్యూమ్ పెడితే ఎట్లా? 3 months కోర్స్ నేర్చుకోవాలి, 3 months ప్రాక్టీస్ చేయాలి, మెటీరియల్ చదువుకోవాలి. 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను మీకు నేను, అవి కూడా చదవాలి. అవేం చదవకుండా వెళ్ళిపోతే ఎట్లా? అంటే మిగతా కవర్ చేశాను సార్. వాళ్ళు బడ్జెటింగ్ మీద అడగాం కానీ నాకు కొంచెం కన్ఫ్యూజన్. బడ్జెటింగ్ అంటే మీరు కంట్రోలింగ్ పెట్టుంటారండి. కంట్రోలింగ్ పెట్టి ఎలా పెడతారు? కంట్రోలింగ్ బేసిక్స్ తెలియదు మీకు. కంట్రోలింగ్ అవ్వాలి. నేను కంట్రోలింగ్ బేసిక్స్ చెప్తాను, కొన్ని కాస్ట్ సెంటర్స్ ప్రాఫిట్ సెంటర్స్ అవి చెప్తాను. అవి అయిన తర్వాత ఓకే సార్. తెలియని క్వశ్చన్స్ ఉంటే ఏం చేస్తారు? నెట్ లో వెతకాలి. ప్రతిదీ నెట్ లో సెర్చ్ చేయటమేనండి. కోర్స్ జరిగిన రోజులు నేను చెప్తాను. కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఎవరు చెప్తారు? నెట్ లో వెతుక్కోవాలి. ప్రతిదీ యూట్యూబ్ లో గూగుల్లో వెతుక్కుని నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి. 10 years ఎక్స్పీరియన్స్ కూడా నాలెడ్జ్ అంతా కూడా అక్కడ ఇక్కడ ఆన్లైన్ లో వెతుక్కుంటారు ఎవరైనా సరే. S/4HANA క్లాసెస్ చెప్తుంటే ఒక ఎర్రర్ ఫామ్ అయింది, ఒక 2 days అది ఎర్రర్ రిజల్యూషన్ అవ్వలేదు. కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి, నెట్ లో వెతికినా మనకు ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఏంటి ప్రాబ్లం ఏంటి అర్థం అవ్వలేదు నాకు. 2 days నుంచి అదే ప్రాబ్లం, ఎంట్రీ పోస్ట్ అవ్వట్లేదు. చెక్ చేస్తే అది అబాపర్ ఇష్యూ. అది నెట్లో కూడా దొరకలేదంటే మీనింగ్ ఏంటి? అబాపర్ ఇష్యూ అవ్వచ్చు. తర్వాత చెక్ చేస్తే యాక్సెస్ లేదంట. తర్వాత మెయిల్ పెట్టి సపరేట్గా యాక్సెస్ తెచ్చుకుని, అంటే అప్రూవల్ తెచ్చుకుని ఎంట్రీ పోస్ట్ చేయించాను. ఉన్నట్లుంటాయి అనమాట. ఓకే, రేపు మార్నింగ్ జాయిన్ అవ్వండి. సేమ్ టైం 7:30 P2P డిస్కస్ చేద్దాము. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవన్నీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.